సంబంధించినటువంటి గాడ్సే ఆనాడు ఫిజికల్ గా చంపితే వైఎస్ జగన్ పాలనలో దేవుడు ఆస్తులను కూడా వదలలేదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ తీవ్ర ఆరోపణలు చేశారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల విషయంలో గత ప్రభుత్వం హయాంలో అనేక అక్రమాలు జరిగాయని చెప్పారు. టీటీడీ వ్యవస్థను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారని ఆరోపించారు. భక్తుల నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా నిర్ణయాలు తీసుకున్నారని విమర్శించారు. ధర్మారెడ్డి, నువ్వు తీసావు ఆ రోజు ఏమన్నా? నువ్వు చేసినటువంటి ప్రొసీడింగ్స్ ప్రకారము నువ్వు ఇచ్చిన ప్రొసీడింగ్స్ ఉంది కదా 31/7/2021 హైకోర్టు జడ్జిమెంట్ 2010లో ఏం చెప్తోంది? దేవాలయాల పైన కెమికల్స్ గాని చీలలు గాని రంధ్రాలు గాని వేయొద్దండి అని చెప్తే అన్నిటినీ ధిక్కరించి డబ్బులు దోచుకోవడానికి, 50 కేజీల బంగారు దోచుకోవడానికి, వందలాది కేజీల కాపర్ దోచుకోవడానికి నిబంధనలని పక్కన పెట్టి ఉల్లంఘించి సాక్షాత్తు హైకోర్టుని తప్పుపట్టే విధంగా హైకోర్టు అఫిడవిట్లు వేస్తారా? బంగారాన్ని 50 కేజీలు దోచుకొని, వందలాది కేజీల కాపర్ను దోచుకొని కోట్లాది మంది హిందూ భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీశారు. మీరు అనుకున్నారు మనల్ని ఎవరు అడగరు, మనల్ని ఎవరు ప్రశ్నించరు, మనం చేసేటువంటి అరాచకం ఎవరు పట్టించుకోరు, కల్తీ నెయ్యి దోచుకున్న అడగరు, పశువులకి నాసిరకమైన గ్రాసం పెట్టినా మనల్ని అడగరు, పరకామని డాలర్లు కొట్టేసినా అడగరు, ఇంకొకటి చేసినా అడగరు. మీ బండారాలన్నీ బయటకు వస్తా ఉన్నాయి. మొత్తం కూడా చెప్పకూడదు తినేటువంటి రోజులు ఎంతో దూరంలో లేదని చెప్పి కూడా స్టేట్ యూనిట్ టు A1 TV తెలుగు న్యూస్.